నువ్వు అజాగ్రత్తగా ఉండేటట్టు చేసేది వాడి కుట్ర. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకునేటట్టు వాడు మనల్ని శోధిస్తాడు. మన ప్రాణాలు మనమే నిర్లక్ష్యం చేత పోగొట్టుకునేటట్టు వాడు శోధిస్తాడు. బుద్ధి జ్ఞానం ఉండొద్దు మనకి, మీకంటలేదు మనకంటున్నాను. ఒక పక్క వాక్యం స్పష్టంగా చూరే, నీ చుట్టూ శత్రువు లేరా బాబు నిన్ను నాశనం చేయాలని. అమ్మా నీ చుట్టూ శత్రువులైన తల్లి, నువ్వు దేవుని పెట్టావమ్మా, నీ చుట్టూ శత్రువులేనమ్మా, దుష్టశక్తులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, నీ చుట్టూ గట్టున్నారమ్మా నిన్ను పాడు చేయాలని. శారీరకంగా, మానసికంగా. కొంతమందికి సమస్య ఘోరంత అయితే వాడు ఆలోచన కొండంత. ఇంత సమస్య, దానికి ఇంత ఆలోచన, వాడే సైతానుగాడే తీసుకొచ్చేది. అయ్యా ఇంత జరిగింది, ఎట్లా ఎట్లా అది మళ్ళీ ఆలోచన చేసి డీల్ చేసి ఎంత సమస్య, అది ఘోరంత సమస్య. దానికి గుర్రంతా వాసిపోయేటట్టు ఆలోచించి మోకం ఇంతలావున ఊపిద్ది. ఎందుకు? మానసిక ఒత్తిడి. చిన్నదానికే కృంగిపోయే మనసున్న వాళ్ళకి పదే అలాంటి న్యూస్లు వచ్చేటట్టు చేసి, మానసిక ఒత్తిడి కూడా కొన్ని రోగాల కారణం. కావాలంటే పోయి నేను చెప్పిన నిజమో కాదో డాక్టర్లను అడుక్కోండి, పోయి చెప్తారు. మానసిక ఒత్తిడి కొన్ని రోగాల కారణం.